హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము ఇలా కార్తీక మాసంలో నోముల పండుగ చేసామని దానిని మనం కేదారేశ్వర వ్రతం అని కూడా అంటారు ఫ్రెండ్స్. మేమైతే ఇలా సింపుల్గా మాకు తోచినట్టు ఏదో అలా సింపుల్గా మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మొత్తానికైతే మేమైతే ఇలా ఒక చాటలోకి ఇలా 3-4 ఐటమ్స్ లైక్ ఫ్రూట్స్ అవన్నీ పెట్టేసి, పాత నోము దారాలు ఉంటాయి కదా, అవి కూడా పెట్టేసి దేవుణ్ణి మంచిగా అలా చక్కగా అలంకరించుకున్నాం. మేమైతే ఒక చిన్న కలశం పెట్టుకున్నామండి. కలశం పెట్టుకొని దాన్ని మంచిగా అలంకరించుకున్నాక పసుపుతో గౌరీమాతను చేస్తాము. అలా అక్కడేమో మమ్మీ అనమాట, అలా తను అలా రెడీ అయిపోయింది. ఇదేమో ఆవు నెయ్యి అండి. మాకైతే అసలు సామాన్యంగా అస్సలు దొరకదు. మేము వేరే వాళ్ళకి చెప్పి మరి అసలు స్వయంగా న్యాచురల్ అనమాట, ఆవు నుంచి పాలు అన్నీ తీసి దాన్ని మళ్ళీ నెయ్యి చేశారు. సో దాంతో మేము ఇలా అరిసెలన్నీ చేసామన్నమాట. ప్రతి నోము పండగకి మేమైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ప్రిపేర్ చేస్తాము. ఆ అన్నంనంతా చాలా రకాలన్నీ మేము ప్రిపేర్ చేసింది ఫస్ట్ నైవేద్యంగా దేవునికి పెట్టి, ఆ తర్వాత పూజ అయ్యాక అమ్మ వాళ్ళు అందరూ తింటామన్నమాట. ఆ పూజ అయిన తర్వాత అందరికీ చుట్టుపక్కల బంధువులందరినీ పిలిపించేసి వాళ్ళందరికీ భోజనాలు పెడతామన్నమాట మేము. అలా పెట్టిన తర్వాత వాళ్ళకి ఉంటాయి కదండి, అలా తాంబూలం ఇచ్చేస్తామన్నమాట. ఈ పండగ అయితే మేము చిన్నప్పుడు ఉన్నప్పుడైతే ఫాస్టింగ్ చేయాలి అస్సలు ఉండేవాళ్ళం కాదు. అమ్మ వాళ్ళైతే పాపం 1-2 అలా 2:30-3 అలా అవుతుంది. ఎందుకంటే పూజారి ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి అక్కడ పూజలు చేసి మళ్ళీ రావాలి. ఈసారి అయితే మా ఇంటికి స్వామివారు వచ్చేసరికి దాదాపు 1:30 అయ్యింది ఫ్రెండ్స్. ఆ 1:30 వరకు ఇంకా పూజ స్టార్ట్ చేసి దాదాపు 3-4 అలా అయ్యింది ఈవినింగ్. ఆ 4కి అలా తిన్నాము. ఆ నెక్స్ట్ డేనే మేము మళ్ళీ గౌరమ్మని అయితే నీళ్ళల్లో వదిలి రావాలన్నమాట. ఆ వాటర్లోనే పాత దారాలను కూడా వేస్తాం మేము. అక్కడ వదిలి కొత్త దారాలను కట్టుకుంటాము. గౌరమ్మని సాగనంపేటప్పుడు చాలా సంతోషకరంగా పాటలు పాడుతూ సాగనంపాలి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో లైక్స్ కామెంట్స్ చేసి మీరు ఈ పాటను చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. బేసిక్గానే అసలు ఎవరితోనూ మాట్లాడదు, అది కూడా తెలియకుండా వీడియో షూట్ చేసాము. ఎలా పాడిందో చూసేయండి ఫ్రెండ్స్. పెరిగిన గౌరీ రాగంలోనే వసంతమాడి తీగా తిప్పటి వనమ